మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎమ్మెల్యే రెండో క్యాంప్ ఆఫీస్ ప్రారంభోత్సవంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉన్నతాధికారులతో కలిసి భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఇక భీమారం మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో అధికారులు రైతులతో కలిసి ఇరిగేషన్ మరమ్మతు పనులను పరిశీలించి ఐకేపీ వర్ధన్యం సెంటర్ను ప్రారంభించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమర్రిలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే రెండో క్యాంప్ ఆఫీసును ఆయన ప్రారంభించారు. వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మందమర్రి, రామకృష్ణాపూర్, క్యాతనపల్లి ప్రాంతాల్లోని ప్రజలు తమ సమస్యలు తెలిపేందుకు వీలుగా నూతన భవనాన్ని ప్రారంభించినట్టు తెలిపారు ఎమ్మెల్యే వివేక్. ప్రత్యేకంగా బీద ప్రజలు ఎవరైతే పోలీస్ స్టేషన్కి పోవాలో, ప్రొటెక్షన్కి, కలెక్టర్ దగ్గర పోవాలో, ఆర్డీఓ దగ్గర పోవాలో, ఎంఆర్ఓ దగ్గర పోవాలో, వీళ్ళందరూ కూడా తిరిగి వీళ్ళందరికీ చాలా ఇబ్బందులు ఉంటాయి. అందు గురించి ప్రజలందరూ కూడా ఈ భూభారత్ పోర్టల్ని ఉపయోగించుకోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో వేలాది ఎకరాలు స్వాధీనం చేసుకునే పరిస్థితి మీ అందరూ తెలిసే ఉంది. గత బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన ధరణితో రైతులంతా ఇబ్బందులు పడ్డారని చెప్పారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సమస్య పరిష్కారం కోసం ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయిందన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు, జైపూర్తో పాటు పలు భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్నారు ఎమ్మెల్యే వివేక్. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టాన్ని ప్రజలంతా ఉపయోగించుకోవాలన్నారు. ఎలాంటి భూ సమస్యలున్నా అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. భూ తగాదాలతో చాలా కుటుంబాలు ఆగమయ్యాయన్నారు వివేక్. చెన్నూరులో ఇక భూ మాఫియా నడవదన్నారు. ఎవరైనా భూ దందాలు చేస్తే కఠిన చర్యలుంటాయన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ హయాంలో భూదందా ఏదైతే ఆ రోజుల్లో నడిచిందో అది కేవలం ధరణి పోర్టల్. ఆ ధరణి పోర్టల్ తేవడం వలన టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆ ధరణి పోర్టల్ని వాడుకొని భూములన్నీ కూడా తగాదాలు వాళ్ళే సెటిల్మెంట్స్ చేసుకొని కలెక్టర్ ద్వారా ఆ రోజులలో భూముల పైన కబ్జాలు చేసేది. మనము ఈ భూభారత్ ద్వారా మనము రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు మళ్ళీ ఆ ఎంఆర్ఓ, ఆర్డీఓ దగ్గర తిరిగేది అవసరం ఉండదు. 150 ఎకరాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో ఇరిగేషన్ అధికారులు రైతులతో కలిసి ఇరిగేషన్ మరమ్మత్తు పనులను ఎమ్మెల్యే వివేక్ పరిశీలించారు. వెంటనే పెండింగ్లో ఉన్న పనుల మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టు కావాలని రైతులందరూ చాలాసార్లు కోరినా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు వివేక్. తాను ఎమ్మెల్యే అయ్యాక సూపరింటెండెంట్తో ప్రపోజల్ తీసుకొని ప్రభుత్వంతో మాట్లాడి సుమారు 40 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. వర్షాకాలం లోపే పనులు పూర్తి చేయిస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రైతులందరూ కూడా ఇక్కడ మాకు ఇరిగేషన్ ఈ చిన్న ప్రాజెక్ట్ కావాలి, ఈ వైర్ మరమ్మతులు కావాలని చెప్పి చాలాసార్లు వారు కోరడం జరిగింది. అప్పుడు మా సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు ప్రపోజల్ ఇస్తే ప్రభుత్వంలో మాట్లాడి సుమారు 40 లక్షల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. 130 ఎకరాలు ఈ వేర్ వలన వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వానాకాలం ముందే పూర్తిగా చేస్తామని చెప్పి ఇంజనీర్లు గారు మాట ఇవ్వడం జరిగింది. ఇక మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో ఐకేపీ వరిధాన్యం కొనుగోలు సెంటర్ను ఎమ్మెల్యే వివేక్ ప్రారంభించారు. తర్వాత పలు పెళ్లిళ్లకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.